తర్వాత 2 రోజుల పాటు వారు నిశ్శబ్దంగా ప్రయాణం సాగించారు. తీవ్రంగా యుద్ధాలు జరుగుతున్న ప్రదేశం సమీపించుతూ ఉండటం చేత రసవాది మరింత జాగ్రత్తగా మసులుకోసాగారు. వారలా వెళ్తూ ఉండగా ఆ కుర్రవాడు తన గుండె చప్పుడు వినటానికి ప్రయత్నం చేశాడు. అది అనుకున్నంత సులువుగా లేదు. అంతకు మునుపు అతని గుండె తన కథ చెప్పటానికి సర్వదా సిద్ధంగా ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితి అది కాదు. అతని గుండె తన విచారాన్ని గంటల కొద్దీ వెళ్ళబోసుకున్న సమయాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఎడారిలో సూర్యాస్తమయం చూసి ఉద్వేగంతో ఆ కుర్రవాడు తన కన్నీళ్లు దాచుకోవలసి వచ్చేది. నిధిని గురించి ఆ కుర్రవాడికి చెబుతున్నప్పుడు అతని గుండె విపరీతంగా వేగంగా కొట్టుకునేది. ఆ కుర్రవాడు అపారమైన క్షితిజంలోకి చూస్తూ మైమర్చినప్పుడు నిదానంగా కొట్టుకునేది. కానీ అతని గుండె ఎన్నడూ ఆ కుర్రవాడు రసవాది మౌనంగా ఉన్నప్పుడు కూడా ఊరికే ఉండేది కాదు. మన గుండె చెప్పింది మనం ఎందుకు వినాలి? ఆనాటికి మఖం వేసిన తర్వాత ఆ కుర్రవాడు అడిగాడు, ఎందుకంటే నీ గుండె ఎక్కడ ఉన్నదో నీ నిధికి కూడా అక్కడే ఉన్నది, నీ నిధి కూడా అక్కడే ఉన్నది. కానీ నా గుండె కలతబారి ఉన్నది. ఆ కుర్రవాడు అన్నాడు, దానికి దాని కలలు ఉన్నాయి, అది ఉద్వేగమయం అవుతుంది. ఎడారిలో ఉన్న ఆ స్త్రీ పట్ల వ్యామోహంతో ఉన్నది. నన్ను చాలా విషయాలు అడుగుతూ ఉంటుంది. ఆమెను గురించి ఆలోచించుతున్నప్పుడు చాలా రాత్రులు నిద్రపోనీయదు. అది మంచిదే, నీ గుండె సజీవంగా ఉన్నది, అది చెప్పేది వింటూ ఉండు. ఆ తర్వాత 3 రోజులు ఆ ఇద్దరు ప్రయాణికులు సాయుధులైన కొండజాతి వారిని చాలామందిని దాటారు. దూరాన ఇంకా చాలామంది దర్శనమిచ్చారు. ఆ కుర్రవాడి గుండె భయపడసాగింది. విశ్వాత్మలో అది విన్న కథలు చెప్పసాగింది. నిధి వేటలో బయలుదేరి ఎంతటికి జయం ముఖమెరగని వారి కథలు చెప్పసాగింది. కొన్నిసార్లు అతను తన నిధిని కనుక్కోలేడేమోనని, ఈ ఎడారిలోనే చనిపోతాడేమోనని భయపెట్టేది. మరికొన్నిసార్లు తను తృప్తి చెందినట్లు, తనకు ప్రేమ సంపద దొరికినట్లు చెప్పేది. నా గుండె ఒక ద్రోహి. గుర్రాలకు విశ్రాంతి ఇవ్వటానికి ఆగినప్పుడు ఆ కుర్రవాడు రసవాదితో అన్నాడు, అది నన్ను ముందడుగు వేయవద్దు అంటున్నది, దానికి ఒక అర్థం ఉన్నది. రసవాది జవాబు చెప్పారు, నీ కళ వేటలో ఇంతవరకు నువ్వు గెలుచుకున్నదంతా పోగొట్టుకుంటావేమో అని దాని భయం. అది సహజం కదా. అయితే మరి నేను నా గుండె మాట ఎందుకు వినాలి? నువ్వు దాని నోరు మూసి ఉంచలేవు కనుక అని చెప్పేది. నువ్వు వినినట్లు నటించినా కూడా జీవితాన్ని గురించి, ఈ ప్రపంచాన్ని గురించి అది నీలోనే ఉంటుంది కదా. నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో అదే నీకు మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటుంది. అంటే అది దేశద్రోహం అయినా కూడా నేను వింటూ ఉండాలా? దేశద్రోహం అనేది అనుకోకుండా కలిగే దెబ్బ. నీ గుండెతో నీకు మంచి సఖ్యత ఉంటే అది నీకు ఎన్నడూ ద్రోహం చేయదు. ఎందుకంటే దాని కళలు కోరికలకు నీకు తెలుస్తాయి, దాని కోరికలు నీకు తెలుస్తాయి. వాటితో ఎలా వ్యవహరించాలో నీకు తెలుస్తుంది. నువ్వు నీ గుండెను ఎప్పుడు తప్పించుకోలేవు కనుక అది చెప్పేది వినటమే మేలు. అలా అయితే నీకు అనుకోని దెబ్బలు ఎప్పుడు తగలవు. వాళ్ళు ఎడారి దాటుతూ ఉన్నంతకాలం ఆ కుర్రవాడు తన గుండె చప్పుడు వింటూనే ఉన్నాడు. తనను యథాతథంగా అంగీకరించేట్లు చేయటానికి అది ఎత్తులు వేస్తుంది, దొంగాటలు ఆడుతుంది. ఇప్పుడు అతని భయం పోయింది. ఒక మధ్యాహ్నం అది తను సంతోషంగా ఉన్నట్లు చెప్పింది. దానితో అతను ఓయాసిస్ తిరిగి వెళ్ళాలనే విషయం కూడా మర్చిపోయాడు. కొన్నిసార్లు నేను గమనిస్తాను, నేను ఒక మనిషి గుండెను కనుక మనుషుల గుండెలు అలాగే ఉంటాయి కనుక గుండె అన్నది. కొన్నిసార్లు నేను గమనిస్తూ ఉంటాను, అతి ముఖ్యమైన తమ కలలను వెంటాడటానికి జనం భయపడతారు. కారణం తాము అందుకు యోగ్యులు కారు అని వారి భావన, లేదా వాటిని సాధించలేమని వారి భయం. ఆప్తులైన వారు శాశ్వతంగా వెళ్ళిపోయినప్పుడు శుభం కలగవలసిన సమయంలో అది జరగకపోవటం వల్ల దొరకవలసిన లంకె బిందెలు నేలలోనే స్థాపితం అయి ఉండటం చేత గుండెలం మేము భయానికి లోనవుతాం. ఎందుకంటే
ఇలాంటి సంఘటనలకు మేము విపరీతంగా బాధపడతాం. బాధ కలుగుతుందేమోనని నా గుండె భయపడుతున్నది. చంద్రుడు లేని ఆకాశంలోకి చూస్తూ ఒక రాత్రి ఆ కుర్రవాడు రసవాదితో అన్నాడు, బాధ కంటే కూడా బాధను గురించిన భయం అధమమని నీ గుండెకి చెప్పు. కలలను వేటాడుతూ వెళ్ళినప్పుడు ఏ గుండె బాధపడలేదు. ఎందుకంటే ఆ శోధనలో ప్రతి ఒక్క క్షణము పరమాత్మతోనూ అనంతంతోనూ తలపడటమే. అన్వేషణలో ప్రతి ఒక్క క్షణము పరమాత్మకు ఎదురుపడటమే. ఆ కుర్రవాడు తన గుండెకు చెప్పాడు, నేను నా నిధి కోసం నిజంగా అన్వేషిస్తున్నప్పుడు ప్రతిరోజు కాంతిమయంగా ఉండేది. ఎందుకంటే ప్రతి ఒక్క గంట నెరవేరబోయే నా కలలోని భాగమే. ఒక గొర్రెల కాపరి అసాధ్యమని తోచిన పనులు చేయటానికి ధైర్యం చేసి ఉండకపోతే ఆ దారిలో నేను తెలుసుకున్న విషయాలు ఎన్నటికీ తెలుసుకోవటం జరిగేది కాదు. కనుక ఒక మధ్యాహ్నం అంతా అతని గుండె ప్రశాంతంగా ఉన్నది. రాత్రి ఆ కుర్రవాడు గాఢంగా నిద్రపోయాడు. నిద్ర లేవగానే అతని గుండె విశ్వాత్మ నుంచి అందిన విషయాలు చెప్పసాగింది. సంతోషంగా ఉన్న వారందరిలోనూ భగవంతుడు ఉన్నాడని చెప్పింది. రసవాది చెప్పినట్లు ఆ ఆనందం ఎడారిలోని ఒక ఇసుక రేణువులో కూడా చూడవచ్చునని చెప్పింది. ఈ ఇసుక రేణువు అంటే సృష్టి జరిగిన ఒక్క క్షణం. ఆ సృష్టి చేయటానికి ఈ విశ్వానికి లక్షలాది సంవత్సరాలు పట్టింది. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఆ నిధి వేచి ఉన్నది. ప్రతి ఒక్కరికి ఒక నిధి వేచి ఉన్నది. అతని గుండె చెప్పింది. ఆ నిధులను గురించి మనుషుల గుండెలం అయినా మేము చాలా అరుదుగా చెప్తాం. ఎందుకంటే ఈ కాలంలో మనుషులు వాటి కోసం వేటాడుతూ వెళ్ళే కోరికతో లేరు. కనుక వాటిని గురించి ఇప్పుడు మేం పిల్లలకు మాత్రమే చెబుతాం. ఆ తర్వాత జీవితాన్ని దాని దారిన దాన్ని పోనిచ్చి దాని కర్మకు దానిని వదిలివేస్తాం. దురదృష్టవశాత్తు ఏ కొద్ది మందో మాత్రమే వారి గమ్యానికి ఆనందానికి మార్గం అనుసరిస్తారు. దాదాపు అందరూ ఈ ప్రపంచాన్ని ఒక భయంకర ప్రదేశంగా చూస్తారు. వారు అలా చూస్తారు కనుక ఈ ప్రపంచం నిజంగానే ఒక భయంకర ప్రదేశమై కూర్చుంటుంది. కనుక వారి గుండెలం అయిన మేము ఇంకా మృదువుగా మాట్లాడటం మేం ఎన్నటికీ మానుకోం. కానీ మా మాటలు వినబడకపోతే మేలు అని మా ఆశ. వారి గుండె చెప్పినది విని జనం బాధలకు గురి కాకూడదు కదా. మనుషులను తమ కలలను వెంటాడమని గుండెలు ఎందుకు చెప్పవు? కుర్రవాడు రసవాదిని అడిగాడు. అదే గుండెకు విపరీతమైన బాధ. ఆ బాధ గుండెలకు ఇష్టం లేదు. అప్పటి నుంచి ఆ కుర్రవాడికి తన గుండె అర్థమైంది. తనతో మాట్లాడటం ఎన్నటికీ మానవద్దని గుండెను బ్రతిమాలాడు. తన కలల నుంచి దూరమైనప్పుడు తన గుండె తనను బలవంతం చేసి ఒక అలారం గంట కొట్టాలి. ఆ అలారం విన్న ప్రతిసారి దాని సందేశం తను పాటిస్తానని అతను ప్రమాణం చేశాడు. ఆ రాత్రి అతను ఇదంతా రసవాదికి చెప్పాడు. ఆ కుర్రవాడి గుండె ఇప్పుడు విశ్వాత్మకు తిరిగి చేరిందని ఆ రసవాది అర్థం చేసుకున్నాడు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? కుర్రవాడు అడిగాడు. పిరమిడ్స్ దిశగా ప్రయాణం కొనసాగించు, రసవాది అన్నారు. శకునాలను గుర్తించటం మర్చిపోకు. నీ నిధి ఎక్కడ ఉన్నదో నీ గుండె చెప్పగలదు. నేను ఇంకా తెలుసుకోవాల్సిన ఒక్క విషయమో అదేనా? కాదు, రసవాది చెప్పారు. నువ్వు నేర్చుకోవాల్సింది ఇది. నీ కళ నిజమయ్యేలోగా ఈ విశ్వాత్మ నువ్వు దారిలో నేర్చుకున్న ప్రతి ఒక్క విషయము పరీక్షించుతుంది. ఆ పరీక్ష విశ్వాత్మ దుర్మార్గం వల్ల కాదు, మన కలలను నిజం చేసుకోవడమే కాక ఆ దారిన నేర్చుకున్నది అంత క్షుణ్ణంగా తెలుసుకోవాలని దాని తాపత్రయం. ఆ క్షణంలోనే దాదాపు అందరూ అస్త్ర సన్యాసం చేస్తారు. ఆ సందర్భాన్ని ఎడారి భాషలో క్షితిజంలో ఖర్జూరపు చెట్లు కనబడుతున్న క్షణంలో వారు దాహంతో మరణిస్తారు అంటారు. ప్రతి ఒక్క అన్వేషణ ఆరంభ అదృష్టంతో మొదలవుతుంది. విజేత విపరీత పరీక్షతో ప్రతి ఒక్క అన్వేషణ అంతమవుతుంది. ఆ కుర్రవాడికి తన దేశంలో వాడుకలో ఉన్న పాత సామెత గుర్తుకు వచ్చింది.
తెల్లవారబోయే ముందు రాత్రి కటిక చీకటిగా ఉంటుంది. ప్రమాదం రాబోతున్నదనటానికి హెచ్చరికలు మర్నాడు స్పష్టంగా ఎదురయ్యాయి. సాయుధులైన 3 కొండజాతి మనుషులు వారిని సమీపించి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారని అడిగారు. నేను నా డేగతో పాటు వేటాడుతున్నాను రసవాది సమాధానం చెప్పారు. మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయేమో చూడాలి, మిమ్మల్ని సోదా చేయాలి వారిలో ఒకరు అన్నారు. రసవాది నిదానంగా క్రిందికి దిగారు. కుర్రవాడు ఆయనను అనుసరించాడు. మీ దగ్గర ఇంత డబ్బు ఎందుకు ఉన్నది? ఆ కుర్రవాడి సంచి సోదా చేసిన మనిషి అడిగాడు. పిరమిడ్స్ చేరుకోవడానికి నాకు డబ్బు అవసరం, ఆ కుర్రవాడు జవాబు చెప్పాడు. రసవాది సామాన్లు సోదా చేస్తున్న వ్యక్తి ద్రవంతో నిండిన ఒక గాజు సీసా కోడిగుడ్డు కంటే కొద్దిగా పెద్దదైన పచ్చరంగు గాజుగుడ్డు చూశాడు. ఇది ఏమిటి? అతను అడిగాడు. అది పరుసవేది, రెండోది జీవామృతం. అది రసవాదుల అసమాన సృష్టి. ఆ జీవామృతం తాగిన వారు ఎన్నటికీ జబ్బు పడరు. ఆ పరుసవేది ఏ లోహాన్నైనా బంగారంగా మార్చివేస్తుంది. ఆ అరబ్బులు ఆయనను చూసి నవ్వారు. రసవాది వారితో కలిసి నవ్వారు. ఆయన జవాబు వారికి పరిహాస్యంగా తోచింది. వారి సామాన్లు అన్నీ తిరిగి ఇచ్చివేసి ఆ కుర్రవాడిని రసవాదిని వారి దారిన వారిని పోనిచ్చారు. మీకు ఏమైనా పిచ్చెక్కిందా? వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ కుర్రవాడు రసవాదిని అడిగాడు. అలా ఎందుకు చేశారు? జీవితంలో సరళమైన ఒక పాఠం నీకు నేర్పడానికి, రసవాది జవాబు చెప్పారు. నీలో అద్భుతమైన నిధులు దాగి ఉన్నప్పుడు వాటిని గురించి నీవు ఎదుటివారికి చెప్పడానికి ప్రయత్నిస్తే సాధారణంగా వారు నిన్ను నమ్మరు. వారు ఆ ఎడారి ప్రయాణం కొనసాగించారు. ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ ఆ కుర్రవాడి హృదయం మరీ మౌనం పాటించసాగింది. ఇప్పుడు అది గతాన్ని గురించి, భవిష్యత్తును గురించి ప్రశ్నలు అడగటం మానేసింది. ప్రస్తుతం ఎడారిని గురించి చింతించడంలో తృప్తి చెందుతున్నది. ఈ విశ్వాత్మ నుంచి కుర్రవాడితో పాటు నేర్చుకోవటం మొదలుపెట్టింది. ఆ కుర్రవాడు అతని గుండె ఆప్తమిత్రులు అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరూ ఒకరినొకరు మోసం చేసుకోలేని స్థితికి చేరుకున్నారు. ఎడారి ప్రయాణంలో రోజులు భారంగా నిశ్శబ్దంగా గడుస్తున్నాయి. ఆ సమయంలో అతని గుండె మాట్లాడి అతనికి శక్తి కలిగించి ప్రేరణ కలిగించాలి. అదృష్టాన్ని వెతుక్కుంటూ పోవటానికి ప్రేరణ కలిగించాలి. అతని సుగుణాలు ఏమిటో ఆ కుర్రవాడికి అతని గుండె చెప్పింది. అదృష్టాన్ని వెతుక్కుంటూ పోవటానికి అతని దృఢ నిశ్చయం. అందుకు గొర్రెలను వదిలివేసిన అతని ధైర్యం గాజు సామాను షాపులో పనిచేస్తున్నప్పుడు అతని ఉత్సాహాన్ని గుర్తు చేసింది. అంతకుముందు ఆ కుర్రవాడు ఎన్నడూ గమనించని మరొక విషయం కూడా అతని గుండె అతనికి చెప్పింది. అతని వెనుక ప్రమాదాలు దాక్కుని ఉన్నాయని, వాటిని అతను ఎన్నడూ చూడలేదని కూడా చెప్పింది. ఒకసారి ఆ కుర్రవాడు తండ్రి దగ్గర నుంచి ఒక రైఫిల్ తీసుకున్నాడు. దానివల్ల అతనికి ప్రమాదం జరగవచ్చు కనుక అతని గుండె దానిని దాచివేసింది. పొలాలలో ఉన్నప్పుడు ఒకసారి ఒంట్లో బాగాలేక ఆ కుర్రవాడు వాంతి చేసుకున్నాడు. ఆ తర్వాత అతను గాఢంగా నిద్రపోయాడు. దూరాన 2 దొంగలు అతనిని హత్య చేసి గొర్రెలు దొంగిలించాలని పథకం వేసుకున్నారు. కానీ ఆ కుర్రవాడు వాళ్ళను దాటలేదు కనుక అతను తన బాట మార్చుకున్నాడు అని అనుకుని వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ సంఘటన గుండె అతనికి గుర్తు చేసింది. ఒక వ్యక్తి హృదయం అతనికి ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటుందా? ఆ కుర్రవాడు రసవాదిని అడిగాడు. తమ అదృష్టాన్ని వెతుక్కుంటూ బయలుదేరిన వారికి తప్పకుండా సహాయం చేస్తాయి. అవి చిన్నపిల్లలకు, తాగుబోతులకు, వయోవృద్ధులకు కూడా సహాయం చేస్తాయి. అంటే నాకు ఎప్పుడూ అపాయం కలగదా? అంటే గుండె తాను చేయగలిగినది అంతా చేస్తుంది, రసవాది చెప్పారు. మధ్యాహ్నం వాళ్ళు ఒక కొండజాతి మకాము మీదుగా వెళ్ళారు. ఆ మకాం 4 వైపులా అందమైన నల్లటి దుస్తులలో సాయుధులైన అరబ్బులు సావధానంగా ఉన్నారు. వాళ్ళు తమ హొక్కాలు పీల్చుతూ తమ యుద్ధాలలో అనుభవాలు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరు ప్రయాణికులను గురించి వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. ఇక్కడ ప్రమాదం ఏమీ లేదు. మకాం దాటిన తర్వాత ఆ కుర్రవాడు అన్నాడు. రసవాది గొంతులో కోపం ధ్వనించింది. నీ గుండెను నమ్ము, నువ్వు ఎడారిలో ఉన్న విషయం మాత్రం ఎన్నటికీ మర్చిపోకు.
మనుషులు ఒకరితో ఒకరు పోరాడుతున్నప్పుడు ఈ విశ్వాత్మ భీషణ రణఘోష వింటుంది. ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటన ఫలితము అందరూ అనుభవించి తీరవలసిందే. అంతా ఒకటేనని ఆ కుర్రవాడి ఆలోచన. రసవాది చెప్పింది నిజమేనన్నట్లు వారు వెనుక గుర్రపు సవారీ చేస్తున్న 2 వ్యక్తులు ప్రత్యక్షమయ్యారు. మీరు ఇక ముందుకు వెళ్ళడానికి వీలు లేదు, వారిలో ఒకరు అన్నారు. మీరు ఇప్పుడు కొండజాతుల పోరాటం జరుగుతున్న ప్రాంతంలో ఉన్నారు. నేను ఎంతో దూరం వెళ్ళటం లేదు, రసవాది అన్నారు. ఆ రౌతు కళ్ళలోకి సూటిగా చూస్తూ వాళ్ళు ఇద్దరూ ఒక్క క్షణం మౌనం వహించారు. ఆ తర్వాత ఆ కుర్రవాడు రసవాది తమ దారిన వెళ్ళవచ్చునని చెప్పి తప్పుకున్నారు. ఆ సంభాషణ ఆ కుర్రవాడిని తన్మయుడిని చేసింది. ఒక్క చూపుతో మీరు ఆ రౌతును కట్టివేశారు అన్నాడు అతను. నీ కళ్ళలో నీ ఆత్మస్థైర్యం కనబడుతుంది అన్నారు రసవాది. అది నిజమేనని ఆ కుర్రవాడి ఆలోచన. ఇందాకటి ఆ మకాంలో అంతమంది సాయుధుల మధ్య ఒక వ్యక్తి తమ ఇద్దరిని కన్ను ఆర్పకుండా నిశ్చితంగా చూశాడన్న విషయం ఆ కుర్రవాడు గమనించాడు. అతను చాలా దూరాన ఉండటం చేత అతని ముఖం సరిగ్గా కనిపించలేదు. కానీ ఆయన తమనే చూస్తున్నాడని అతనికి బాగా తెలుసు. దూరానికి కనిపించే పర్వత శ్రేణి అంతా దాటిన తర్వాత పిరమిడ్లు మరి 2 రోజులలో చేరుతారని రసవాది చెప్పారు. త్వరలో మన దారులు వేరవుతాయేమో ఆ కుర్రవాడు అన్నాడు. రసవాదం గురించి నాకు నేర్పండి. రసవాదం నీకు ఈ పాటికే తెలుసు. ఈ విశ్వాత్మలో చొరబడి నీ నిధిని కనుక్కోవడమే రసవాదం. నా ఉద్దేశ్యం అది కాదు. నేను చెబుతున్నది సీసాన్ని బంగారంగా మార్చటం గురించి. ఎడారిలాగా రసవాది కూడా మౌనం వహించారు. భోజన సమయానికి ఆగినప్పుడే ఆయన నోరు తెరిచారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు పరిణితి చెందుతుంది ఆయన అన్నారు. వివేచన పరుల దృష్టిలో బంగారం అన్నిటికంటే పరిణితి చెందిన లోహం. ఎందుకు అని నన్ను అడగకు. ఎందుకో నాకు తెలీదు. సాంప్రదాయమే సబబు అని మాత్రమే నాకు తెలుసు. వివేచన పరులను మామూలు మనుషులు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. కనుక పరిపక్వతకు చిహ్నంగా ఉండటానికి బదులు బంగారం కలహాలకు మూలం అయింది. ఈ ప్రపంచంలో వస్తువులు అనేక భాషలు మాట్లాడుతాయి కుర్రవాడు అన్నాడు. ఒకనాడు ఒంటె అరుపు నాకు కేవలం ఒంటె అరుపుగానే ఉండేది. కొంతకాలం అది ప్రమాదానికి సూచన అయ్యింది. చివరికి మళ్ళీ అది కేవలం ఒక అరుపు మాత్రమైంది. అక్కడితో ఆగాడు. రసవాదికి బహుశా అంతా తెలుసునేమో. అసలైన రసవాదులను నేను ఎరుగుదును. రసవాది చెప్పసాగారు. వాళ్ళు తమ ప్రయోగశాలలో తాళాలు వేసుకుని కూర్చుని బంగారంలాగా పరిణితి చెందడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు వారు పరుసవేది కనుక్కున్నారు. ఒక వస్తువు పరిణితి చెందగలిగితే దారి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి కూడా పరిణితి చెందుతుందని వారు అర్థం చేసుకున్నారు. మిగిలిన వారు యాదృచ్ఛికంగా పరుసవేది తెలుసుకున్నారు. వారిలో ఆ గుణం అప్పటికే ఉన్నది. మిగిలిన వారి కంటే వారి ఆత్మలు అటువంటి సంఘటనలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ వారు లెక్కలోకి రారు. వారు చాలా అరుదైన వ్యక్తులు. ఇంకా మిగిలిన వారి ఆసక్తి అంతా బంగారం మీదనే. ఆ రహస్యం వారికి ఎన్నటికీ తెలియదు. సీసము, రాగి, ఇనుము అన్నింటికీ వాటి నిధులు ఉన్నాయి, వాటి విధులు ఉన్నాయి అన్న విషయం వారు మర్చిపోయారు. మరొకరి అదృష్టంలో వేలు పెట్టిన వారికి తమ అదృష్టం ఎన్నటికీ తెలియదు. ఆ రసవాది మాటలు ఒక శాపంలాగా ధ్వనించాయి. ఆయన ముందుకు వంగి నేల మీద నుంచి ఒక గవ్వ చేతిలోకి తీసుకున్నారు. ఈ ఎడారి ఒకనాడు ఒక సముద్రం ఆయన అన్నారు. ఆ విషయం నేను గమనించాను, కుర్రవాడు జవాబు చెప్పాడు. ఆ గవ్వ చెవి దగ్గర పెట్టుకోమని రసవాది కుర్రవాడికి చెప్పారు. చిన్నతనంలో అతను చాలాసార్లు అలా చేశాడు. అప్పుడు సముద్రపు హోరు వినబడుతుంది. ఆ సాగరం ఈ గవ్వలో జీవిస్తున్నది. అదే దాన్ని జాతకం. ఎడారి అంతా జలమయమయ్యే వరకు అది అలా చేయటం మానదు. వాళ్ళు గుర్రాలు ఎక్కి ఈజిప్టు పిరమిడ్స్ దిశగా ప్రయాణం సాగించారు. సూర్యాస్తమయం అవుతున్నది. ఆ కుర్రవాడి గుండె ప్రమాదం రాబోతున్నదని హెచ్చరించింది. వాళ్ళ చుట్టూ పర్వతాల పరిమాణంలో ఇసుక తిన్నెలు ఉన్నాయి. ఆ రసవాదికి ఏమైనా హెచ్చరిక కలిగిందేమోనని ఆ కుర్రవాడు ఆయన వైపు చూశాడు. కానీ ఆయనకు ఏ ప్రమాదాన్ని గురించి ఏమీ తెలిసినట్లు లేదు. 5 నిమిషాల తర్వాత వారు ఎదురుగా కొంత దూరంలో 2 మనుషులు గుర్రాల మీద వేచి ఉన్నట్లు దర్శనమిచ్చారు. అతను నోరు తెరిచి రసవాదికి ఏదో చెప్పబోయేలాగా 2 రౌతులు 10 మంది అయ్యారు. ఆ తర్వాత 100 మంది అయ్యారు. మరో నిమిషం ఆ ఇసుక తిన్నెల మీద సర్వత్రా వారు వ్యాపించిపోయారు. ఆ కొండ జాతులు నీలం రంగు దుస్తులలో ఉన్నారు.
వారి తలపాగల మీద నల్ల రంగు చక్రాలు ఉన్నాయి. వారి ముఖాలు నీలిరంగు ముసుగు వెనుక దాగి ఉన్నాయి. వారి కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. దూరాన్నించి కూడా వారి కళ్ళు వారి ఆత్మశక్తిని తెలియజేస్తున్నాయి. వారి కళ్ళలో మరణం ప్రతిఫలిస్తున్నది. వారి ఇద్దరిని ఒక సైనిక స్థావరానికి తీసుకువెళ్లారు. ఒక సైనికుడు ఆ కుర్రాడిని రసవాదిని ఆ గుడారంలోకి తోశాడు. అక్కడ ఆ జాతి నాయకుడు తన పరివారంతో సమావేశమై ఉన్నాడు. వీరే ఆ గూఢచారులు. వారిలో ఒకరు అన్నారు, మేము కేవలం యాత్రికులం అన్నారు రసవాది. 3 రోజుల క్రితం మీరు శత్రువుల స్థావరంలో కనిపించారు. మీరు ఆ సైన్యంలో ఒకరితో మాట్లాడుతున్నారు. నేను కేవలం ఎడారిలో తిరుగుతుంటాను. నాకు నక్షత్రాల గురించి కొద్దిగా తెలుసు రసవాది అన్నారు. సైన్యాలను గురించి కానీ కొండ జాతుల కదలికల గురించి కానీ మాకు ఏమీ తెలియదు. మా స్నేహితుడికి నేను కేవలం దారి చూపుతున్నాను. ఎవరు మీ స్నేహితుడు? ఆ నాయకుడు అడిగాడు. రసవాది అన్నారు. అతనికి ప్రకృతి శక్తుల గురించి తెలుసును. అతను తన అసాధారణ శక్తులు మీకు ప్రదర్శించాలని అనుకుంటున్నాడు. ఆ కుర్రవాడు భయంగానే మౌనంగా విన్నాడు. విదేశీయుడికి ఇక్కడ ఏం పని? మరొక వ్యక్తి అడిగాడు. ఆ కొండ జాతికి కొంత డబ్బు ఇవ్వాలని వచ్చాడు అన్నారు రసవాది. ఆ కుర్రవాడు నోరు తెరిచేలాగా. ఆ కుర్రవాడు చేతిలో సంచి తీసుకుని రసవాది అందులోని బంగారు నాణాలు ఆ నాయకుడికి ఇచ్చారు. మరొక మాట లేకుండా ఆ నాయకుడు ఆ నాణేలు స్వీకరించాడు. వాటితో చాలా ఆయుధాలు కొనవచ్చు. రసవాది అంటే ఏమిటి? చివరికి అతను అడిగాడు. ప్రకృతిని ప్రపంచాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి. అతను తలుచుకుంటే గాలి దుమారంతో ఈ స్థావరాన్ని ధ్వంసం చేయగలడు. అక్కడ ఉన్నవారంతా నవ్వారు. వారందరికీ యుద్ధం కలిగించే దారుణాలు తెలుసు. గాలి ప్రాణాంతక శక్తి కాదని కూడా వారికి తెలుసు. కానీ వారందరికీ గుండె వేగం పెరిగింది. వాళ్ళంతా ఎడారి మనుషులు. వాళ్ళకి మంత్రవేత్తలంటే భయం. ఏది చేయమనండి చూద్దాం నాయకుడు అన్నాడు. అందుకు 3 రోజులు కావాలి రసవాది చెప్పారు. తన శక్తులు ప్రదర్శించడానికి అతను గాలిగా మారబోతున్నాడు. అతను అలా చేయలేకపోతే మీ జాతి గౌరవార్థం మా ప్రాణాలు అర్పించుతాం. మీ జాతి గౌరవార్థం మా ప్రాణాలు అర్పించుతాం. నా చేతిలో ఉన్నది మీరు నాకు ఇచ్చేది ఏమిటి? ఆ నాయకుడు గర్వంగా అన్నాడు. అయినా ఆయన మన ప్రయాణికులకు 3 రోజులు గడువు ఇచ్చాడు. ఆ కుర్రవాడు భయంతో వణికిపోతున్నాడు. రసవాది అతనిని బయటికి తీసుకొచ్చాడు. మనం భయపడినట్లు వాళ్ళకు కనిపించకూడదు అన్నారు రసవాది. వాళ్ళంతా ధీరులు పిరికితనాన్ని యావగించుకుంటారు. కానీ ఆ కుర్రవాడికి నోట మాట రావటం లేదు. ఆ స్థావరం దాటిన తర్వాతే అతని నోరు పెగిలింది. వాళ్ళని పెట్టవలసిన అవసరం లేదు. ఆ అరబ్బులు వీరి గుర్రాలను తీసేసుకున్నారు అంతే. మరొకసారి ఈ ప్రపంచం తన విభిన్న భాషలను ప్రదర్శించింది. కొద్ది క్షణాల క్రితం ఈ ఎడారి అపారము, అనంతము, స్వేచ్ఛాయుతము. కానీ ఇప్పుడు అదే అభేద్యమైన కోటగోడ అయ్యింది. నా దగ్గర ఉన్నదంతా మీరు వారికి ఇచ్చేశారు ఆ కుర్రవాడు అన్నాడు. నా జీవితం అంతా కూడబెట్టిన సొమ్ము సర్వం. నువ్వు చనిపోతే అది ఎందుకు పనికి వస్తుంది? రసవాది సమాధానం. నీ సొమ్ము మనకు 3 రోజులు ప్రాణభిక్ష పెట్టింది. డబ్బు మనిషి ప్రాణాలు కాపాడటం సాధారణంగా జరగదు. అమిత భయంతో ఆ కుర్రవాడికి వివేచనమయమైన ఆ మాటలు చెవికెక్కలేదు. తనను తాను గాలిగా ఎలా మార్చుకోబోతున్నాడో అతనికి అంతుపట్టలేదు. తను రసవాది కాదు కదా. ఆ రసవాది సైనికులలో ఒకరిని టీ కోసం అడిగారు. అందులో కొంత టీ ఆ కుర్రవాడి మణికట్టు మీద పోశారు. ఆ కుర్రవాడికి ఎంత ఊరట కలిగింది. రసవాది ఏవో కొన్ని పదాలు ఉచ్చరించారు. ఆ కుర్రవాడికి అవి ఏమీ అర్థం కాలేదు. భయపడబోకు, అతి మృదువైన స్వరంతో రసవాది అన్నారు. భయపడితే నీ గుండెతో మాట్లాడలేవు. కానీ నన్ను నేను గాలిగా మార్చుకోవటం ఎలాగో నాకు తెలియదు. విధి ననుసరించి జీవించే వ్యక్తికి అవసరమైంది అంతా తెలుస్తుంది. ఒక కళను సాకారం చేసుకోవటానికి అడ్డుపడేది ఒకే ఒకటి, భంగపాటును గురించిన భయం. భంగపాటుకు నేను భయపడటం లేదు. నేను గాలిగా మారటం ఎలాగో తెలియదన్నదే చింత. నువ్వు నేర్చుకోవాలి, తప్పదు. ఇది చావు బతుకుల సమస్య. నేర్చుకోలేకపోతే నీ నిధిని సాధించే ప్రయత్నంలో చనిపోతావు. తమ విధి ఏమిటో తెలియక రోజు లక్షల మంది చనిపోతూ ఉంటారు. దానికంటే ఇది ఎంతో నయం. కానీ కంగారు పడకు, రసవాది చెప్పసాగారు. మరణ భయం కలిగినప్పుడు జనం జీవితాన్ని గురించి పూర్తిగా మేల్కొంటారు.
మొదటి రోజు గడిచింది. దగ్గరలో ఒక యుద్ధం జరుగుతున్నది. గాయపడిన అనేక మందిని సైనిక స్థావరాల్లోనికి తీసుకువచ్చారు. చనిపోయిన వారి బదులు మళ్ళీ సైనికులను పంపారు. జీవితం కొనసాగింది. మరణం వల్ల ఏమీ మారబోదు. కుర్రవాడి ఆలోచన. నువ్వు ఇప్పుడు చనిపోయి ఉండవలసింది కాదు, ఒక సైనికుడు తన సహచరుడి మృతదేహంతో అంటున్నాడు. శాంతి ప్రకటించిన తర్వాత చనిపోయి ఉండవలసింది. ఎప్పుడైనా చావాల్సిందే కదా. ఆ రోజు సాయంత్రం ఆ కుర్రవాడు రసవాదిని వెతుకుతూ బయలుదేరాడు. రసవాది తన డేగతో ఎడారిలోకి వెళ్ళాడు. గాలిగా మారటం ఎలాగో నాకు ఇంకా తెలియలేదు. ఆ కుర్రవాడు మళ్ళీ అన్నాడు, నేను చెప్పింది గుర్తుంచుకో. దేవుడి అంశలో కంటికి కనిపించేది ఈ ప్రపంచం ఒక్కటే. రసవాదం ఆధ్యాత్మిక పరిపూర్ణతను భౌతిక స్థాయితో చేయి కల్పిస్తుంది. మీరు ఏం చేస్తున్నారు? నా డేగకు తిండి పెడుతున్నాను. నేను గాలిగా మారలేకపోతే మనం చనిపోతున్నాము. ఆ కుర్రవాడు అన్నాడు, ఇక డేగను మేపటం ఎందుకు? ఒకవేళ చనిపోవటం అంటూ జరిగితే అది నీకే. రసవాది అన్నారు, నేను గాలిగా ఎలా మారాలో నాకు తెలుసు. రెండవ రోజున ఆ కుర్రవాడు ఆ స్థావరంలో ఒక గుట్ట ఎక్కాడు. కాపల వాళ్ళు అతనిని అడ్డు పెట్టలేదు. అతను తనను తాను గాలిగా మార్చుకోగల మంత్రగాడని వాళ్ళు అప్పటికి విన్నారు. కనుక వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. ఏది ఏమైనా ఈ ఎడారి దాటడం అసంభవం. రెండో రోజున అపరాహ్నం అంతా ఎడారి చూస్తూ తన గుండె భాష వింటూ గడిపాడు. ఈ ఎడారి తన భయాన్ని వాసన పట్టింది అని అతనికి తెలిసిపోయింది. వారిద్దరి భాష ఒకటే. మూడవ రోజున ఆ నాయకుడు తన కార్యకర్తలతో సమావేశమయ్యాడు. అతను రసవాదిని ఆ సమావేశానికి ఆహ్వానించాడు. తనను గాలిగా మార్చుకోగల ఆ కుర్రవాడిని చూద్దాం పదండి అన్నాడు. పదండి, రసవాది అన్నారు. ఆ కుర్రవాడు వారందరినీ ఆ క్రితం రోజు తన నుంచున్న గుట్ట దగ్గరికి తీసుకువెళ్ళాడు. అందరినీ కూర్చోమన్నాడు. దీనికి కొంత సమయం పడుతుంది అన్నాడు. మాకేమీ తొందర లేదు, ఆ నాయకుడు అన్నాడు. మేము ఎడారి మనుషులం. ఆ కుర్రవాడు దిగంతాన్ని చూస్తున్నాడు. దూరాన పర్వతాలు ఉన్నాయి. బ్రతకటం అసాధ్యం అనిపించిన చోట ఇసుక తిన్నెలు, రాళ్ళు, మొక్కలు, చెట్లు బతుకుతూనే ఉన్నాయి. ఈ ఎడారిలోనే తను ఇంతకాలము తిరుగుతున్నాడు. ఇంతకాలం తిరిగిన ఎడారిలో చాలా చిన్న భాగం మాత్రమే అతనికి తెలిసింది. ఆ చిన్న భాగంలో అతను ఇంగ్లీష్ వ్యక్తిని, బెడారాలు, జాతి పోరాటాలతో పాటు 50,000 ఖర్జూరపు చెట్లు, 300 బావులు ఉన్న వయాసిస్ కూడా చూశాడు. ఇవాళ ఇక్కడ నీకు ఏం కావాలి? ఎడారి అతనిని అడిగింది. నన్ను చూస్తూ నిన్న చాలా కాలం గడిపావు కదా. నేను ప్రేమించిన వ్యక్తిని నువ్వు ఒకచోట ఉంచావు. ఆ కుర్రవాడు అన్నాడు, నిన్ను చూస్తున్నప్పుడు నేను ఆమెను కూడా చూస్తున్నాను. నేను తిరిగి ఆమె దగ్గరికి వెళ్ళాలి. నేను గాలిగా మారిపోవాలి. అందుకు నీ సహాయం కావాలి. ప్రేమ అంటే ఏమిటి? ఎడారి అడిగింది. ప్రేమ అంటే నీ ఇసుక తిన్నెల మీదుగా డేగలు ఎగరటం. దానికి నువ్వే ఒక పచ్చని పొలానివి. అక్కడ దానికి ఎప్పుడు ఆహారం దొరుకుతుంది. మీ రాళ్ళు, రప్పలు, ఇసుక తిన్నులు, కొండలు దానికి బాగా తెలుసు. దానికి నీ ఉదారత చూపిస్తావు. ఆ డేగ ముక్కులో నా అంశ నేను ఉన్నాం. ఎడారి చెప్పింది. సంవత్సరాల తరబడిగా నేను నా దగ్గర ఉన్న కొద్ది నీటితో దాని ఆహారాన్ని భద్రపరుస్తున్నాను. అది ఎక్కడ ఉన్నదో దానికి చూపుతాను. దాని ఆహారం నా మీద బతుకుతున్నది అన్న విషయం నేను ఆలోచించి ఆనందించుతుండగా డేగ ఆకాశంలో ఎక్కడి నుంచో వచ్చి నేను సృష్టించి భద్రపరిచిన ఆహారాన్ని ఎగరవేసుకుని పోతుంది. ఆ తిండి తయారు చేసి నువ్వు భద్రపరిచింది అందుకే కదా, కుర్రవాడు అన్నాడు. ఆ డేగను పోషించటానికి. అప్పుడు ఆ డేగ మనిషిని పోషిస్తుంది. చివరికి మనిషి నీ ఇసుకలను పోషిస్తాడు. అప్పుడు అక్కడ మళ్ళీ ఆహారం పుట్టి పెరుగుతుంది. ఈ లోకం తీరు అంతే కదా. ప్రేమ అంటే అదా? అవును, ప్రేమ అంటే అదే. ఆహారాన్ని డేగగాను, డేగను మనిషిగాను, మనిషిని ఎడారిగాను మార్చేది అదే. సీసాన్ని బంగారంగా, బంగారాన్ని మట్టిగా మార్చేది కూడా అదే. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు, ఎడారి అన్నది. కనీసం నీ ఇసుకలో ఎక్కడో ఒక చోట నా కోసం ఒక యువతి కాచుకుని ఉన్నది అని నీకు తెలుసు కదా. అందుకే నేను గాలిగా మారిపోవాలి. కొద్ది క్షణాల పాటు ఎడారి ఏమీ సమాధానం చెప్పలేదు. అప్పుడు నేను ఒకడినే ఏమీ చేయలేను. ఎగరవేయడానికి గాలికి నా ఇసుక ఇస్తాను. నువ్వు గాలిని సహాయం అడుగు. సన్నగా గాలి వేచటం మొదలైంది. కొండజాతి వారు దూరం నుంచి ఆ కుర్రవాడిని గమనిస్తున్నారు. ఆ కుర్రవాడికి అర్థం కాని భాషలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. రసవాది నవ్వుకున్నారు.
గాలి ఆ కుర్రవాడి ముఖాన్ని తాకింది. గాలికి అంతా తెలుసు కనుక ఆ కుర్రవాడు ఎడారితో మాట్లాడిన మాటలు గాలికి తెలుసు. పుట్టినీళ్ళు మహాప్రస్థానం అనేది లేకుండా గాలులు ప్రపంచమంతటా వీస్తూనే ఉంటాయి. నాకు సహాయం చెయ్యి, ఆ కుర్రవాడు అన్నాడు. ఒకనాడు నా ప్రియురాలి స్వరాన్ని నాకు చేర్చావు. ఈ ఎడారి భాష, గాలి భాష మాట్లాడటం నీకు ఎవరు నేర్పారు? నా గుండె ఆ కుర్రవాడు సమాధానం చెప్పాడు. గాలికి చాలా పేర్లు ఉన్నాయి. ఆ ప్రాంతంలో గాలి సముద్రం నుంచి తేమను తూర్పుకు తీసుకువస్తుంది కనుక దాన్ని సిరోకో అని పిలుస్తారు. దూరాన ఉన్న ఆ కుర్రవాడి స్వస్థలంలో దానిని లెవాంటార్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆ గాలి తనతో పాటు ఎడారి ఇసుకను, మూరిష్ పోరాటాల ఆర్తనాదాలను తీసుకువస్తుందని అక్కడ వారి నమ్మకం. అతని గొర్రెలు మేసే బేళ్లకు దూరాన ఉన్న ప్రాంతాల వారు ఆ గాలి ఆండలూషియా నుంచి వస్తున్నదని అనుకుంటారు బహుశా. కానీ నిజానికి గాలి ఎక్కడి నుంచి రాదు, ఎక్కడికి పోదు. కనుకనే అది ఎడారి కంటే బలమైనది. ఏదో ఒకనాడు ఎవరైనా ఎడారిలో మొక్కలు పాతవచ్చు, అక్కడే గొర్రెలను కూడా పెంచవచ్చు. కానీ గాలిని మాత్రం ఎన్నటికీ బంధించలేరు. నువ్వు గాలివి కాలేవు, గాలి అన్నది. మనమిద్దరము భిన్న పదార్థాలం. అది అబద్ధం, ఆ కుర్రవాడు చెప్పాడు. మా ప్రయాణంలో నేను రసవాది రహస్యాలు నేర్చుకున్నాను. గాలి, ఎడారులు, సముద్రాలు, నక్షత్రాలు, ఇంకా ఈ విశ్వంలో సృష్టి అయిన ప్రతి ఒక్క వస్తువు నాలోనే ఉన్నాయి. మన అందరినీ సృష్టించింది ఒకే హస్తం. మన అందరి ఆత్మ ఒక్కటే. నేను నీలాగా అయి ఈ ప్రపంచంలో అన్ని దిక్కులా చేరాలి. సముద్రాలు దాటాలి, నిధిని కప్పి ఉంచిన ఇసుకలు చెదరగొట్టాలి. నేను ప్రేమించే యువతీశ్వరం మోసుకురావాలి. ఆనాడు రసవాదితో మీ సంభాషణ విన్నాను అన్నది గాలి. ప్రతి వస్తువుకు ఒక విధి ఉన్నది అని ఆయన చెప్పారు. కానీ మనుషులు గాలిగా మారలేరు. కొద్ది క్షణాల పాటు గాలిగా ఉండటం ఎలాగో నాకు నేర్పు, ఆ కుర్రవాడు అన్నాడు. అప్పుడు నేను మనుషులకు, గాలులకు ఉన్న అపారమైన సాధ్యాసాధ్యాలను గురించి మాట్లాడుకోవచ్చు. గాలి కుతూహలం పెరిగింది. అంతకుముందు ఎన్నడూ అలా జరగలేదు. కుర్రవాడు చెప్పిన విషయాలను గురించి మాట్లాడాలని దానికి ఆసక్తి ఉన్నది. కానీ మనిషిని గాలిగా మార్చడం ఎలాగో దానికి తెలియదు. దానికి ఎన్ని విషయాలు తెలుసునో చూడు. అది ఎడారులు సృష్టించింది, వాడలను ముంచివేసింది, అరణ్యాలను పూర్తిగా కూల్చివేసింది, సంగీతం వింత శబ్దాలతో నిండి ఉన్న నగరాలలో వీచింది. తనకు హద్దు అంటూ లేదని దాని అనుభూతి. కానీ గాలి చేయగలిగిన పనులు ఇంకా ఉన్నాయని ఆ కుర్రవాడు చెబుతున్నాడు. దానిని మేము ప్రేమ అంటాం. తను అడిగినది గాలి ఇవ్వబోతున్నదని గ్రహించిన కుర్రవాడు అన్నాడు. నిన్ను ఎవరైనా ప్రేమించితే నువ్వు ఈ సృష్టిలో ఏదైనా చేయగలవు. అంతా నీలోనే జరుగుతుంది కనుక ఏమి జరుగుతున్నదోనని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కనుక గాలి సహాయం చేస్తే మనుషులు కూడా గాలిగా మారగలరు. గాలి గర్వపోతూ కుర్రవాడు చెబుతున్నది వింటూ ఉంటే దానికి చిర్రెత్తుతున్నది. ఎడారిలో ఇసుకను లేపుతూ అది గట్టిగా వేచడం మొదలుపెట్టింది. ప్రపంచమంతా తిరిగి ఉన్నా కూడా తనకు మనిషిని గాలిగా మార్చడం ఎలాగో తెలియదని గ్రహించింది. అంతేకాక దానికి ప్రేమ అంటే ఏమిటో తెలియదు. ప్రపంచమంతా తిరుగుతున్నప్పుడు ప్రేమను గురించి మాట్లాడటం, తలపైకెత్తి ఆకాశం వైపు చూడటం నేను తరచూ గమనించాను అన్నది. కొన్ని విషయాలు తనకు తెలియవు అని ఒప్పుకోవటానికి దానికి చాలా చిరాకుగా ఉన్నది. ఆ విషయం స్వర్గాన్ని అడిగితే మేలేమో. సరే అయితే ఆ పనిలో నాకు కొంచెం సాయం చెయ్యి, ఆ కుర్రవాడు అడిగాడు. సూర్యుడు కూడా కనబడకుండా పోయేటంత గాలి దుమారం ఇక్కడ సృష్టించు. అప్పుడు నేను తలపైకెత్తి స్వర్గాన్ని చూడగలుగుతాను. అంతే. గాలి తన శక్తి కొద్దీ వీచింది. ఆకాశమంతా ఇసుకతో నిండిపోయింది. సూర్యుడు ఒక బంగారు రంగు పళ్ళెంలా మారిపోయాడు. ఆ స్థావరంలో ఏది కనబడకుండా పోయింది. ఎడారి మనుషులకు ఆ గాలిని గురించి తెలుసు. దాన్ని వారు సిముమ్ అని పిలుస్తారు. అది సముద్రంలో తుఫాను కంటే తీవ్రమైంది. వారి గుర్రాలు అన్నీ సకిలించాయి. వాళ్ళ ఆయుధాలు అన్నీ ఇసుకతో నిండిపోయాయి. మెరక మీద ఉన్న సేనాని ఒకరు నాయకుడి వైపు తిరిగి ఇది ఇంతటితో ముగించితే మంచిదేమో అన్నాడు. కుర్రవాడు కనబడటం లేదు. వారి ముఖాలు నీలపు బట్టలతో మూసుకుపోయాయి. వాళ్ళ కళ్ళలో భయం తాండవమాడింది. ఇంతటితో ఆపుదాం, మరొక సేనాని అన్నాడు. నేను అల్లా ఘనతను దర్శించాలి, వాళ్ళ నాయకుడు అన్నాడు.
మనిషి గాలిగా ఎలా మారుతాడో నేను చూడాలి. కానీ భయం కనపరిచిన ఆ ఇద్దరు మనుషుల పేర్లు ఆయన మనసులోనే గుర్తుపెట్టుకున్నాడు. ఆ గాలి ఆగిన వెంటనే వారిద్దరిని ఉద్యోగంలోంచి తీసివేయబోతున్నాడు. ఎందుకంటే అసలైన ఎడారి మనుషులు భయపడకూడదు. ప్రేమ అంటే ఏమిటో నీకు తెలుసు, కానీ నాకు గాలి చెప్పింది, సూర్యుడితో ఆ కుర్రవాడు అన్నాడు. ప్రేమ అంటే ఏమిటో నీకు తెలిస్తే నీకు ఈ విశ్వాత్మను గురించి కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే అది ప్రేమలో పుట్టి ప్రేమలో పెరిగింది. నేను ఉన్న చోటు నుంచి సూర్యుడు అన్నాడు, విశ్వాత్మను చూడగలను. నేను ఉన్న చోటు నుంచి సూర్యుడు అన్నాడు, విశ్వాత్మను చూడగలను. అది నా ఆత్మతో మాట్లాడుతుంది. ఇద్దరము కలిసి మొక్కలు పెరగటానికి, గొర్రెలు నీడ వెతకటానికి మూలమవుతాము. నేను ఉన్న చోటు నుంచి, భూమి నుంచి నేను చాలా దూరంలో ఉన్నాను. ప్రేమించడం ఎలాగో నేర్చుకున్నాను. నేను భూమికి ఏమాత్రం చేరువగా వచ్చినా అక్కడ ఉన్నది అంతా చచ్చిపోతుందని నాకు తెలుసు. అప్పుడు ఆ విశ్వాత్మ ఇక ఉండదు. కనుక మేము ఒకరిని గురించి ఒకరం ఆలోచిస్తాం. మేమిద్దరము ఒకరికి ఒకరం కావాలి. నేను దానికి ప్రాణాన్ని, వెచ్చదనాన్ని ఇస్తాను. అది నా బతుకుకు పరమార్థం కలిగిస్తుంది. అంటే ప్రేమ అంటే ఏమిటో నీకు తెలుసన్నమాట. ఈ విశ్వాంతరాలంలో మేము నిరంతరం తిరుగుతూ ఉన్నాము. కనుక ఒకరితో ఒకరం సుదీర్ఘంగా మాట్లాడుకుంటాం. కనుక నాకు విశ్వాత్మ అంటే ఏమిటో బాగా తెలుసు. అన్నీ ఒకటే అని ఇప్పటి వరకు ఖనిజాలు, కూరగాయలకు మాత్రమే తెలుసు. అన్నింటినీ మించి అదే తన సమస్య అనే విశ్వాత్మ చెబుతుంది. ఇనుము రాగిలాగా ఉండవలసిన అవసరం లేదు, అలాగే రాగి బంగారంలాగా ఉండవలసిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కటి తన ప్రత్యేకతను అనుసరించి తన విధి తాను నిర్వర్తించుతూ పోతుంది. ఇదంతా రచించిన హస్తం సృష్టి ఆరంభమైన 5వ నాడు ఆగినట్లయితే అంతా ప్రశాంతమైన వాద్యగోష్ఠిగా ఉండేది. కానీ 6వ రోజు కూడా ఉన్నది. నువ్వు చాలా వివేచనాపరుడివి. అంత దూరం నుంచి కూడా నువ్వు ఎంతో నిశితంగా గమనిస్తూ ఉన్నావు, ఆ కుర్రవాడు అన్నాడు. కానీ మీకు ప్రేమను గురించి తెలియదు. 6వ రోజు లేకపోయినట్లయితే మనిషి ఉండేవాడు కాదు. రాగి రాగిగానే ఉండేది, శేషంగానే ఉండేది. ప్రతి ఒక్కదానికి విధి ఉన్నమాట నిజం. కానీ ఏదో ఒకనాడు ఆ విధి గుర్తించాలి. ప్రతి ఒక్క వస్తువు ఇంకా మేలైన స్థితిలోకి మారి కొత్త విధిని సంపాదించాలి. ఈ విశ్వాత్మ అంతా ఒకటే అయ్యే వరకు అలా జరుగుతూనే ఉండాలి. సూర్యుడు ఆ విషయం ఆలోచించాడు. ఇంకా తీవ్రంగా ప్రకాశించాలని నిర్ణయించుకున్నాడు. ఈ సంభాషణ విని ఆనందించబోతున్న గాలి సూర్యుడి వెలుగు ఆ కుర్రవాడి చూపుకు అడ్డుపడకుండా ఇంకా జోరుగా వేచటం మొదలుపెట్టింది. రసవాదం ఉన్నది అందుకే, ఆ కుర్రవాడు చెప్పాడు. అప్పుడు ప్రతి ఒక్కరూ తమ నిధి కోసం అన్వేషిస్తారు, కనుక్కుంటారు. ఆ తర్వాత అంతకుముందు కంటే మెరుగ్గా జీవించడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రపంచానికి అవసరం ఉన్నంతకాలం శేషం తన పాత్ర పోషిస్తుంది. ఆ తర్వాత శేషం బంగారంగా మారవలసిన సమయం వస్తుంది. రసవాదులు చేసేది అదే. మనం మేలైన స్థితికి చేరటానికి శ్రమించితే మన చుట్టూ ఉన్నది అంతా కూడా మెరుగవుతుంది. ఇంతకు ప్రేమ అంటే నాకు తెలియదని ఎందుకు అన్నావు? సూర్యుడు కుర్రవాడిని అడిగాడు. ఎడారిలాగా స్థావరంగా ఉండటం ప్రేమ కాదు. అలా గాలిలాగా ప్రపంచమంతా చుట్టి రావడం కూడా ప్రేమ కాదు. నీలాగా దూరం నుంచి అంతా చూస్తూ కూర్చోవడం కూడా ప్రేమ కాదు. ప్రేమ అంటే ఈ విశ్వాత్మను మార్చి మెరుగుపరిచే శక్తి. మొదటిసారి నేను ఆ శక్తిని దర్శించినప్పుడు విశ్వాత్మ పరిపూర్ణమని నేను అనుకున్నాను. కానీ అది కూడా మిగిలిన సృష్టి వంటిదే అని తర్వాత గ్రహించాను. తన పోరాటాలు తనకు ఉన్నాయి. తన పోరాటాలు తనకు ఉన్నాయి. ఈ విశ్వాత్మను పోషించేది మనమే. మనం ఉన్నత స్థాయికి ఎదుగుతామా లేకపోతే అధోగతికి దిగుతామా అనే దానిని బట్టి ఈ ప్రపంచం ఉన్నత స్థితికి ఎదుగుతుంది లేదా అధోగతికి దిగుతుందా అనే విషయం ఆధారపడి ఉన్నది. ఇక్కడే ప్రేమ పాత్ర ప్రవేశిస్తుంది. మనకు ప్రేమ ఉంటే ప్రస్తుత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి నిరంతరం ప్రయత్నిస్తాము. అయితే నన్ను ఏం చేయమంటావు? సూర్యుడు అడిగాడు. నేను గాలిగా మారటానికి సహాయం చెయ్యి. కుర్రాడి సమాధానం. ఈ సృష్టిలో నేనే అత్యంత వివేచనాపరుడిని అని ప్రకృతికి తెలుసు. సూర్యుడు అన్నాడు. కానీ నిన్ను గాలిగా మార్చడం ఎలాగో నాకు తెలియదు. మరి ఇంకా ఎవరిని అడగను? సూర్యుడు ఒక్క క్షణం ఆలోచించాడు.
గాలి నిశ్చితంగా ఉంటున్నది. సూర్యుడికి కూడా పరిమితులు ఉన్నాయని వెంటనే ప్రపంచమంతా చాటింపు వేయాలని దాని ఆరాటం. విశ్వభాష మాట్లాడుకున్న కుర్రాడితో వ్యవహర వ్యవహరించలేకుండా ఉన్నాడని నలుగురికి వెంటనే చెప్పాలి. అంతా రాసిపెట్టిన ఆ చేతిని అడుగు. సూర్యుడి సమాధానం. గాలి ఆనందాతిరేకంలో కేకలు పెట్టింది. ఇంకా గట్టిగా వేచసాగింది. గుడారాల తాళ్ళు తెగి ఎగిరిపోసాగాయి. జంతువులు కట్టు తాళ్ళు తెగి పరిగెత్తసాగాయి. గట్టు మీద మనుషులు గాలికి ఎగిరిపోతామేమోనన్న భయంతో ఒకరినొకరు గట్టిగా వాటేసుకున్నారు. ఆ కుర్రవాడు అంతా లిక్కించిన ఆ హస్తం వైపు తిరిగాడు. అతను అలా తిరగగానే విశ్వం అంతా నిశ్శబ్దం అయిపోయింది. అప్పుడు అతను కూడా మాట్లాడకూడదని నిశ్చయించుకున్నాడు. అతని గుండెల్లో ప్రేమవాహిని ప్రవహించింది. ఆ కుర్రవాడు ప్రార్థించడం ఆరంభించాడు. అంతకు మునుపు ఎన్నడూ అతను అలా ప్రార్థించలేదు. ఆ ప్రార్థనలో మాటలు కానీ అభ్యర్థన కానీ లేవు. తన గొర్రెలకు కొత్త గడ్డి మైదానాలు చూపించినందుకు ధన్యవాదాలు చెప్పటం లేదు. గాజు సామాన్లు ఇంకా ఎక్కువగా అమ్మగల శక్తి ప్రసాదించమని అడగలేదు. తను కలుసుకున్న యువత కోసం వేచి ఉండాలి అని ప్రార్థించలేదు. ఆ ఎడారి, గాలి, సూర్యుడు అందరూ కూడా ఆ చేయి రాసిన సందేశంలో భావం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమ తమ మార్గాలను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు. మరకత ఫలకం మీద ఏమి రాసి ఉన్నదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కుర్రవాడికి అర్థమైన విషయం. శకునాలు ఈ భూమి అంతటా విశ్వాంతరాళంలోనూ సర్వత్రా ఉన్నాయని, అందుకు ఈ కారణం కానీ ప్రాముఖ్యత కానీ ఏమీ లేదని అర్థం చేసుకున్నాడు. ఈ ఎడారులు, గాలులు, సూర్యుడు, మనుషులు తాము అంతా ఎందుకు సృష్టి అయినారో వారికి తెలియదని కూడా తెలుసుకున్నాడు. దీనికి అంతటికీ కారణం ఆ హస్తానికి మాత్రమే తెలుసు. ఆ చెయ్యి మాత్రమే సముద్రాన్ని ఎడారిగా మార్చగలదు, మనిషిని గాలిగా మార్చగలదు, అద్భుతాలు చేయగలదు. 6 రోజుల సృష్టి ఒక అద్భుతం, ఒక కళాఖండం అయ్యింది అంటే అది మహా సృష్టిలో ఒక అంశం మాత్రమే అని ఆ చేతికి మాత్రమే తెలుసు. కుర్రవాడు విశ్వాత్మను సృష్టించాడు. అది పరమాత్మలో ఒక భాగమేనని గ్రహించాడు. ఆ పరమాత్మ తన ఆత్మ తెలుసుకున్నాడు కనుక కుర్రవాడుగా తను అద్భుతాలు చేయగలడు. ఆ సుడిగాలి ఆనాడు అంతకుముందు ఎన్నడూ లేనంత ఉధృతంగా వీచింది. ఎడారిలో అత్యంత బలవంతుడైన నాయకుడిని ఎదిరించి సైనిక స్థావరాన్ని దాదాపు ధ్వంసం చేసినంత పనిచేసి గాలిగా మారిపోయిన కుర్రవాడిని గురించి ఆ తర్వాత అరబ్బులు తరతరాలుగా కథలు చెప్పుకున్నారు. సింహం అనే ఆ జుమ్జుమ్ మారుతం ఆగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆ కుర్రవాడు ఉన్న స్థలం వైపు చూశారు. అక్కడ అతను లేడు. సైనిక స్థావరానికి దూరంగా ఇసుకతో నిండిపోయిన కాపలాదారు పక్కనే నుంచుని ఉన్నాడు. అతను చేసిన మాయ చూసి అక్కడ వారందరూ అదిరిపోయారు. అక్కడ 2 మాత్రమే నవ్వుతున్నారు. పరిపూర్ణుడైన శిష్యుడు దొరికినందుకు ఆ రసవాది, ఆ శిష్యుడు భగవంతుడి ఘనతను అర్థం చేసుకున్నాడు అనే సంతోషంలో ఆ కొండజాతి నాయకుడు. మర్నాడు ఆ నాయకుడు కుర్రవాడికి, రసవాదికి వీడ్కోలు చెప్పాడు. కావలసినంత దూరం వారితో వెళ్ళటానికి రక్షక భటులను పంపాడు. వాళ్ళు ఆనాడు అంతా ప్రయాణిస్తూనే ఉన్నారు. సాయంత్రం చీకటి పడబోతుండగా వాళ్ళు ఒక కాఫ్ట్ చర్చు చేరుకున్నారు. రసవాది తన గుర్రం దిగి తనతో వచ్చిన రక్షక భటులను తిరిగి పంపించి వేశాడు. ఇక్కడ నుంచి నువ్వు ఒంటరివాడివి అవుతావు అన్నారు రసవాది. ఇక్కడ నుంచి పిరమిడ్స్ చేరడానికి 3 గంటలు చాలు. థ్యాంక్ యూ ఆ కుర్రవాడు అన్నాడు. మీరు నాకు ఈ విశ్వభాష నేర్పారు. నీకు తెలిసిన దాన్ని గుర్తు చేశాను అంతే. రసవాది ఆ చర్చ్ గేటు తట్టారు. నల్లని దుస్తులలో ఉన్న ఒక సన్యాసి గేటు దగ్గరికి వచ్చాడు. వారు 2 కాప్టిక్ భాషలో మాట్లాడుతున్నారు. అప్పుడు రసవాది ఆ కుర్రవాడిని తనతో పాటు లోపలికి రమ్మన్నారు. వారి వంటగది కొంతసేపు ఉపయోగించుకోవటానికి అనుమతి అడిగాడు. రసవాది నవ్వారు. 2 చర్చి వెనుక ఉన్న వంటగదిలోకి వెళ్ళారు. రసవాది మంట వెలిగించారు. ఆ సన్యాసి సీసం లోహాన్ని తీసుకువచ్చాడు. రసవాది దానిని ఒక పెనం మీద పెట్టారు. తన సంచిలోంచి విచిత్రమైన పచ్చని గుడ్డు వంటి ఒక వస్తువు తీశారు. దానిని గీరి వెంట్రుక వాసి ఉన్న ఒక చిన్న ముక్క తీశారు. దానిని మైనంలో కప్పి కరిగిన శేషం ఉన్న పెనంలో వేశారు.
ఆ సమ్మేళనం వెంటనే ఎర్ర రంగులోకి దాదాపు రక్తవర్ణంలోకి మారిపోయింది. రసవాది ఆ పెనం నిప్పుల మీద నుంచి తీసి ఆరటానికి పక్కన పెట్టారు. ఆ పని చేస్తూ ఆయన అక్కడ ఉన్న సన్యాసితో కొండజాతుల యుద్ధాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఈ పోరాటాలు చాలా కాలం సాగాయి అనుకుంటాను, ఆయన అన్నారు సన్యాసితో. ఆ సన్యాసికి చిరాకుగా ఉన్నది. పోరాటాలు ఆగుతాయి అనే ఆశతో గిజా ప్రాంతంలో బిడారాలు కొంతకాలంగా ఆగి ఉన్నాయి. దేవుడి దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు సన్యాసి. బాగా చెప్పారు అన్నారు రసవాది. ఆ పెనం చల్లారిన తర్వాత సన్యాసి, ఆ కుర్రవాడు దానిని చూసి ఆశ్చర్యపోయారు. సీసం ఆ పెనం ఆకారంలో తేలింది, కానీ ఇప్పుడు అది సీసం కాదు, బంగారం. నేను అలా ఎప్పుడు చేయగలను? ఆ కుర్రవాడు అడిగాడు. అది నా జాతకం, నీ జాతకం అది కాదు, రసవాది చెప్పారు. అది సాధ్యం అని నీకు చూపించడానికి చేశాను అంతే. వాళ్ళు తిరిగి చర్చు గేటు దగ్గరికి వచ్చారు. అక్కడ రసవాది పళ్ళెం ఆకారంలో ఉన్న బంగారపు చక్రాన్ని 4 ముక్కలుగా విడదీశారు. ఇది మీకు అన్నారు ఆయన ఒక భాగాన్ని సన్యాసి చేతికి ఇస్తూ. యాత్రికులకు మీరు చూపిన ఔదార్యానికి మా కృతజ్ఞతలు. నా ఔదార్యానికి ఈ ప్రతిఫలం చాలా ఎక్కువ, సన్యాసి సమాధానం. అలా అనకండి, జీవితం వింటుంది. ఈసారి మీకు ఇచ్చేది తగ్గిపోతుంది. రసవాది కుర్రవాడి వైపు తిరిగారు. ఇది నీకు ఆ సేనాధిపతికి ఇచ్చిన దాని లోటు పూడ్చడానికి. తను ఆ సేనాధిపతికి ఇచ్చిన దానికంటే ఇది చాలా ఎక్కువ అని చెప్పబోయాడు. కానీ రసవాది ఆ సన్యాసికి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఆగిపోయాడు. ఇక ఇది నాకు ఒక భాగం తను ఉంచుకుంటూ రసవాది అన్నారు. పోరాటాలు జరుగుతున్న ఎడారికి నేను తిరిగి వెళ్ళాలి కదా, అందుకు 4వ భాగం తీసి ఆయన ఆ సన్యాసికి ఇచ్చారు. ఇది ఆ కుర్రవాడిది, ఎప్పుడైనా అవసరం రావచ్చు అన్నారు రసవాది. కానీ నేను నా నిధి అన్వేషణలో వెళుతున్నాను అన్నాడు ఆ కుర్రవాడు. నేను ప్రస్తుతం దానికి చాలా దగ్గరలో ఉన్నాను, అది నీకు తప్పకుండా దొరుకుతుంది అన్నారు రసవాది. మరి ఇది ఎందుకు? ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు నువ్వు దాచుకున్నది పోగొట్టుకున్నావు. ఒకసారి ఆ దొంగకు, రెండోసారి ఈ సేనాపతికి. నేను ఒక ముసలి అరబ్ చాదస్తుడిని. మా సామెతలు అంటే నాకు నమ్మకం. ఒకసారి మాత్రమే జరిగినది మళ్ళీ ఎన్నడూ జరగదు. కానీ ఏదైనా 2 సార్లు జరిగితే అది తప్పకుండా 3వసారి జరిగి తీరుతుంది అంటుంది ఒక సామెత. వాళ్ళు వారి గుర్రాలు ఎక్కారు. కళలను గురించి నీకు ఒక కథ చెప్పాలి, రసవాది అన్నారు. ఆ కుర్రవాడు తన గుర్రాన్ని ఆయనకు దగ్గరగా తీసుకువచ్చాడు. టైబీరియస్ చక్రవర్తి కాలంలో పురాతన రోమ్ నగరంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనకు 2 కొడుకులు. ఒక కొడుకు సైన్యంలో ఉన్నాడు. అతనిని ఆ సామ్రాజ్యంలో ఎక్కడో దూరంగా పంపించారు. 2వ కొడుకు ఒక కవి. అతను నగరం అంతటిని తన అందమైన కవిత్వంతో అలరించేవాడు. ఒక రాత్రి ఆ తండ్రికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దేవత కనపడింది. ఆయన కొడుకులలో ఒకరి మాటలు ప్రజాభిమానం సంపాదించి తరతరాలుగా అందరి నోళ్లలో పలుకుతాయి అని చెప్పింది. తండ్రి నిద్ర నుంచి మేల్కొంటాడు. జీవితం తనకు అడగకుండా ఎంతో ఔదార్యం చూపింది. కృతజ్ఞతతో ఆనందంలో ఆయన కంటి వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. అది విన్న ఏ తండ్రికి గర్వంగా ఉండదు. ఆ తర్వాత ఒకనాడు ఆయన రథం క్రింద పడబోతున్న ఒక శిశువును కాపాడబోయి ఆ ప్రయత్నంలో చనిపోయాడు. ఆయన జీవితమంతా సన్మార్గంలో జీవించాడు కనుక ఆయన నేరుగా స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ ఆయన తనకు కలలో కనిపించిన దేవతను కలుసుకున్నాడు. మీరు సదా సత్పురుషులే, ఆ దేవత ఆయనకు చెప్పింది. మీరు ప్రేమ మార్గంలో జీవించారు, ప్రతిష్టాత్మకంగా మరణించారు. ఇప్పుడు మీరు ఏది కోరినా ఇస్తాను. జీవితం నా పట్ల దయ చూపింది, ఆయన అన్నారు. నువ్వు కలలో నాకు కనిపించినప్పుడు నా ప్రయత్నాలన్నీ ఫలించాయి అనుకున్నాను. ఎందుకంటే నా కుమారుడిని కవిత్వం తరతరాల వారు చదివి ఆనందించబోతున్నారు. నాకు అంటూ ఏమీ అక్కర్లేదు. కానీ తను పెంచి పెద్ద చేసి పెరుగుతున్న సమయంలో చదువు సంధ్యలు చెప్పిన కొడుకు కీర్తి సంపాదిస్తే ఏ తండ్రి గర్వపడకుండా ఉంటాడు? రాబోయే భవిష్యత్ కాలంలో ఏనాడో ఒకనాడు నా కుమారుడు చెప్పిన మాటలు చూడాలని ఆశ. ఆ దేవత ఆ వ్యక్తి భుజం తాకింది. వాళ్ళిద్దరూ భవిష్యత్తులో చాలా ముందుకు వెళ్ళారు. వాళ్ళు ఇద్దరూ ఒక మహా సమావేశంలో ఉన్నారు. అక్కడ వేలాది మంది ఒక విచిత్రమైన భాష మాట్లాడుతున్నారు. ఆ మనిషి ఆనందంతో ఏడ్చేశాడు. నా కుమారుడి గేయాలు అమరాలు అని నాకు తెలుసు. ఆయన కన్నీటి దారల మధ్య ఆ దేవతతో అన్నారు. వీరందరూ నా కుమారుడు రాసిన
ఏ పాట గానం చేస్తున్నారో చెప్పగలరా? ఆ దేవత ఆయనకు దగ్గరగా వచ్చింది. ఆయనను సుతారంగా దగ్గరలో ఉన్న బెంచ్ దగ్గరకు తీసుకువెళ్ళింది. ఇద్దరూ అక్కడ కూర్చున్నారు. కవి అయిన నీ కుమారుడు రచించిన గేయాలు రోమ్ నగరంలో ఆదరణ పొందాయి. ఆ దేవత చెప్పింది. ప్రతి ఒక్కరూ వాటిని ఆనందించి ఆరాధించారు. కానీ టైబీరియస్ పరిపాలన ముగియగానే ఆ గేయాలు మరుగున పడ్డాయి. ఇప్పుడు మీరు వింటున్న పదాలు సైన్యంలో సేన చేసిన మీ కుమారుడి మాటలు. ఇప్పుడు మీరు వింటున్న పదాలు సైన్యంలో సేవ చేసిన మీ కుమారుడి మాటలు. ఆ వ్యక్తి దేవతను అమితాశ్చర్యంతో చూశారు. మా కుమారుడు ఎక్కడో దూర దేశాలలో సేవ చేయటానికి వెళ్ళారు. అక్కడ ఆయన వృద్ధు అయినారు. ఆయన నీతిపరుడు, సత్పురుషులు. ఒకనాడు ఆయన సేవకులు ఒకరు జబ్బు పడ్డారు. ఆయన చనిపోతాడు అనిపించింది. ఈ వ్యాధులు నయం చేసే ఒక సాధువు ఉన్నారని మీ కుమారుడు విన్నారు. ఆయనను వెతుకుతూ ఆయన రోజుల తరబడి గుర్రం మీద తిరిగారు. తాను వెతుకుతున్న మనిషి దేవుడి కుమారుడు అని ఆయనకు దారిలో తెలిసింది. ఆయన దగ్గర చికిత్స పొందిన వారిని మీ కుమారుడు కలిశాడు. వారంతా మీ కుమారుడికి ఆయన బోధనలు తెలియచెప్పారు. మీ కుమారుడు రోమన్ సెంచూరియన్ అయినా కూడా వారి మతానికి మారిపోయారు. ఆ తర్వాత త్వరలోనే తను వెతికిన మనిషి ఉన్న ప్రదేశానికి మీ కుమారుడు చేరాడు. తన సేవకుల్లో ఒకరు తీవ్రంగా జబ్బు పడ్డారని మీ కుమారుడు ఆయనకు చెప్పారు. వెంటనే ఆ సాధువు ఆయనతో ఆయన ఇంటికి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. ఆ సెంచూరియన్ తన మతంలో తీవ్రమైన విశ్వాసం కలిగినవారు. ఆయన ఆ సాధువు కళ్ళలోకి చూసి తను నిజంగానే దేవుడి కుమారుడి సమక్షంలో ఉన్నారని తెలుసుకున్నారు. అప్పుడు మీ కుమారుడు ఇలా అన్నారు. ఆ దేవత ఆయనకు చెప్పింది. ఆ సమయంలో ఆయన ఆ సాధువునకు చెప్పిన మాటలివి. అవి ఎవరు ఎన్నడూ మర్చిపోలేదు. ప్రభు, నువ్వు మా ఇంటికి రాగలిగిన అర్హత నాకు లేదు. నువ్వు ఒక్క మాట చెబితే చాలు, మా సేవకుడికి వ్యాధి నయమవుతుంది. రసవాది అన్నారు. ఈ ప్రపంచ చరిత్రలో ప్రతి ఒక్కరూ వారు ఎవరైనా సరే ఏమి చేసినా సరే ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తారు. మామూలుగా వారికి ఆ విషయం తెలియదు. ఆ కుర్రవాడు దరహాసం చేశాడు. ఒక గొర్రెల కాపరికి జీవితాన్ని గురించిన ప్రశ్నలు అంత ముఖ్యమవుతాయని అతను ఎన్నడూ అనుకోలేదు. సెలవు, రసవాది అన్నారు. సెలవు, ఆ కుర్రవాడు బదులు పలికాడు. ఆ కుర్రవాడు ఎడారి వెంట కొన్ని గంటల పాటు ప్రయాణం చేశాడు. దారి పొడుగున అతను తన గుండె ఏమి చెబుతుందో జాగ్రత్తగా వింటున్నాడు. తన నిధి ఎక్కడ ఉన్నదో చెప్పవలసింది తన గుండె. మీ నిధి ఉన్న చోటనే మీ గుండె కూడా ఉంటుంది, రసవాది అతనితో చెప్పాడు. కానీ అతని గుండె ఇతర విషయాలు చెబుతున్నది. 2 సందర్భాలలో తన కలను అనుసరించటానికి తన మందను విడిచిపెట్టిన గొర్రెల కాపరి కథ గర్వంగా చెప్పింది. అది అదృష్టాన్ని గురించి చెప్పింది. దూరదేశాలు అందమైన స్త్రీలను అన్వేషిస్తూ దేశాలు తిరిగిన వ్యక్తులను గురించి చెప్పింది. ఆ దేశాటనంలో వారికి సమకాలీనులు ఎదురయ్యారు. వారంతా తమ తమ నమ్మకాలలో కూరుకుపోయిన ఉన్నవారు. అది ప్రయాణాలు, కొత్త ఆవిష్కరణలు, పుస్తకాలు, మార్పులను గురించి చెప్పింది. ఆ కుర్రవాడు మరొక ఇసుక తిన్నె ఎక్కబోతూ ఉండగా అతని గుండె గుసగుసలాడింది. ఎక్కడ నీ కంటిలో నీరు వస్తుందో గమనించు. నేను అక్కడే ఉంటాను. అక్కడే నీ నిధి కూడా ఉంటుంది. ఆ కుర్రవాడు ఇసుక తిన్నె నిదానంగా ఎక్కాడు. ఆకాశం నక్షత్రాలతో నిండి ఉన్నది. పున్నమి చంద్రుడు వెలుగుతున్నాడు. తను ఓయాసిస్ నుంచి బయలుదేరి 1 నెల అయ్యింది. వెన్నెల వెలుగులు ఇసుక తిన్నెల మీద నీడలు పరుస్తున్నాయి. ఆ వెలుగు నీడలు సముద్రం మీద తేలుతున్న అలల్లాగా దర్శనమిస్తున్నాయి. ఎడారిలో గుర్రం వెనుక కాళ్ళ మీద నుంచుని ఉండగా తను రసవాదిని కలుసుకున్న రోజు గుర్తుకు వచ్చింది. అప్పుడు నిశ్శబ్దంగా ఉన్న ఎడారిలో తన అదృష్టాన్ని వెతుకుతూ బయలుదేరిన వ్యక్తి మీద వెన్నెల కురిసింది. ఇసుక తిన్నె పైకి చేరుకోగానే అతని గుండె ఎగిరి గంతులు వేసింది. ఆ వెన్నెల వెలుగులో ఎడారి కాంతిలో ఈజిప్టు పిరమిడ్లు గంభీరంగా రాజసంగా నించుని ఉన్నాయి. ఆ కుర్రవాడు మోకాళ్ళ మీద వంగి బోరుమని ఏడ్చాడు. తన అదృష్టంలో తనకు నమ్మకం కలిగించేందుకు ఒక రాజును, ఒక వ్యాపారిని, ఒక ఇంగ్లీషు వ్యక్తిని, రసవాదిని కలుసుకునే అవకాశం కల్పించినందుకు. అన్నిటికంటే ముఖ్యంగా ఎడారి యువతితో ఎప్పటికైనా ప్రేమ మనిషిని తన గమ్యానికి చేర్చి తీరుతుంది అని చెప్పింది. ఆమె తనను కలిపినందుకు అతను దేవుడికి తన ధన్యవాదాలు అర్పించాడు. కావాలనుకుంటే అతను ఇప్పుడు ఓయాసిస్ తిరిగి వెళ్ళి ఫాతిమాతో చేరి
ఒక గొర్రెల కాపరిగా సామాన్య జీవితం జీవించవచ్చు. విశ్వభాష తెలిసినవాడు, సీసాన్ని బంగారంగా మార్చగలిగిన రసవాది కూడా ఎడారిలోనే నివసిస్తున్నారు. తన విజ్ఞానాన్ని, కళను ఎవరికీ ప్రదర్శించవలసిన అవసరం ఆయనకు లేదు. అదృష్టం అన్వేషణలో తను అవసరమైనది అంతా నేర్చుకున్నాడు. తను కలగన్నది అంతా అనుభవంలోకి వచ్చింది. అది ఆ కుర్రవాడి స్వాగతం. ఇప్పుడు ఆ కుర్రవాడి స్వాగతం. ఇప్పుడు తను తన నిధి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. లక్ష్యం సాధించనిదే ఏ పథకము పూర్తి కాదని అతను తనకు తానే గుర్తు చేసుకున్నాడు. ఆ కుర్రవాడు తన చుట్టూ ఉన్న ఇసుకను పరికించాడు. తన కన్నీళ్లు పడిన చోట ఇసుకలో ఒక కుమ్మరి పురుగు గునగనలాడుతూ పోతున్నది. ఈజిప్టులో కుమ్మరి పురుగు దివ్య చిహ్నాలని తన ఎడారి ప్రయాణంలో నేర్చుకున్నాడు. మరొక శకునం. ఆ కుర్రవాడు ఇసుక తిన్నె తొలవటం ఆరంభించాడు. ఆ పని చేస్తూ ఉండగా అతనికి గాజు సామాన్ల వ్యాపారి మాటలు గుర్తుకు వచ్చాయి. ఎవరైనా సరే తమ పెరటిలో పిరమిడ్ కట్టవచ్చు. రాయి మీద రాయి పేర్చుతూ తన జీవితమంతా గడిపిన ఆ పని అసాధ్యం అని అతనికి ఇప్పుడు తెలిసింది. తను అనుకున్న చోట ఆ కుర్రవాడు రాత్రి అంతా తవ్వుతూనే ఉన్నాడు. కానీ ఏమీ కనిపించలేదు. పిరమిడ్ల నిర్మాణం జరిగిన నాటి నుంచి శతాబ్దాల తరబడి భారమంతా మీద పడినట్లు అనిపించింది. కానీ అతను వదలలేదు. అతను తవ్విన గుంతలోకి గాలితో ఇసుక వచ్చి పడేది. కానీ అతను పట్టు వదలకుండా తవ్వుతూనే ఉన్నాడు. చేతులు గీసుకుపోయాయి. అలుపు వచ్చింది. కానీ అతను తన గుండె చెప్పిన మాటను విన్నాడు. కన్నీళ్లు పడిన చోట తవ్వమని చెప్పింది అతని గుండె. మధ్యలో వచ్చిన రాళ్ళు తీసివేయటానికి ప్రయత్నిస్తుండగా అతనికి అడుగుల చప్పుడు వినిపించింది. అనేక ఆకారాలు అతనిని సమీపించాయి. వెన్నెల ఆకారాల వీపు మీద పడుతున్నది. వారి కళ్ళు, ముఖము ఆ కుర్రవాడికి కనిపించలేదు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఒక ఆకారం అడిగింది. ఠారెత్తిన ఆ కుర్రవాడు నోరు ఎత్తలేదు. తన నిధి ఉన్న చోటు తెలుసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందో అని అతని భయం. ఆ కొండ జాతుల యుద్ధం నుంచి వచ్చిన శరణార్థులం. మాకు డబ్బు కావాలి. మరొక ఆకారం అన్నది. నువ్వు ఎక్కడ ఏమి దాచిపెడుతున్నావు? నేనేమీ దాచటం లేదు అతను చెప్పాడు. వాళ్ళలో ఒకరు ఆ కుర్రవాడిని ఆ గోతి దగ్గర నుంచి బయటికి లాగారు. ఆ కుర్రవాడి సంచులు వెతుకుతున్న ఆకారం అందులో ఉన్న బంగారం చూసింది. ఇక్కడ బంగారం ఉన్నది అతను అన్నాడు. ఆ కుర్రవాడిని పట్టుకొని ఉన్న మనిషి మోహం మీద వెన్నెల వెలుగు పడింది. ఆ కుర్రవాడు ఆ మనిషి కళ్ళలో మరణాన్ని చూశాడు. ఆ నేలలో ఇంకా బంగారం దాచి ఉంటాడు. వాళ్ళు ఆ కుర్రవాడి చేత ఇంకా తవ్వించారు. కానీ అక్కడ వారికి ఏమీ దొరకలేదు. సూర్యోదయం అవుతూ ఉండగా వాళ్ళు ఆ కుర్రవాడిని కొట్టసాగారు. అతని ఒళ్ళంతా గాయాలై రక్తం కారుతున్నది. గుడ్డలన్నీ చినిగి పీలికలు అయిపోయినాయి. అతనికి తన చావు దగ్గరికి వచ్చింది అనిపించింది. నువ్వు చావబోతున్నప్పుడు డబ్బుతో ప్రయోజనం ఏమున్నది? డబ్బు ప్రాణం కాపాడలేదు. రసవాది ఒకసారి చెప్పారు. చివరికి ఆ కుర్రవాడు నేను నిధి కోసం తవ్వుతున్నాను అని అరిచాడు. అతడు నోరు వాచిపోయి రక్తం కారుతున్నది. అయినా ఈజిప్టులో ఈ పిరమిడ్స్ దగ్గర నిధి దాచి ఉన్నదని తనకు 2 సార్లు కల వచ్చినట్లు అతను తన ఘాతకులకు చెప్పాడు. కల వచ్చినట్లు అతను తన అఘాతకులకు చెప్పాడు. ఆ గుంపుకు నాయకుడిగా కనిపించిన వ్యక్తి మరొకరితో అన్నాడు. వాడిని వదిలిపెట్టండి. వాడి దగ్గర ఇంకేమీ లేదు. ఈ బంగారం వాడు దొంగతనం చేసి ఉంటాడు. ఆ కుర్రవాడు దాదాపు స్పృహ తప్పి ఇసుకలో పడ్డాడు. నాయకుడిగా కనిపించిన ఆ వ్యక్తి అతని కదిలించి మేము వెళుతున్నాము అని చెప్పాడు. వెళ్ళబోయే ముందు వెనుకకు వచ్చి అతను నువ్వు చావబోవటం లేదు. నువ్వు బతుకుతావు. మనిషి అంత మూర్ఖంగా ఉండకూడదని నేర్చుకుంటావు. 2 సంవత్సరాల క్రితం ఇక్కడే నాకు కూడా ఒక కల పదే పదే వచ్చింది. నేను స్పెయిన్లో పొలాలకు వెళ్ళాలని అక్కడ గొర్రెల కాపర్లు వారి గొర్రెలు నిద్రపోతున్న ఒక పాడుబడిన చర్చ్ కోసం వెతకాలని కలగన్నాను. ఆ చర్చు శిథిలాల్లో ఒక రావి చెట్టు పెరుగుతున్నదని నాకు కలలో కనిపించింది. రావి చెట్టు వేళ్ల దగ్గర తవ్వితే అక్కడ దాచి ఉన్న నిధి కనబడుతుందని కలలో చెప్పారు. కలలో కనిపించినంత మాత్రాన ఈ ఎడారి అంతా దాటి ఎక్కడికో పోవడానికి నేనేమి మూర్ఖుడిని కాను. అప్పుడు వాళ్ళు అందరూ మాయమయ్యారు. నిస్త్రాణతో ఊగిపోతూ ఆ కుర్రవాడు లేచి నిల్చున్నాడు. మరొకసారి ఆ పిరమిడ్స్ వైపు చూశాడు. అవి అతడిని చూసి నవ్వుతున్నట్లు ఉన్నాయి.
గుండెల నిండా ఆనందంతో అతను తిరిగి నవ్వాడు. అతని నిధి ఎక్కడ ఉన్నదో ఇప్పుడు అతనికి తెలిసింది. చీకటి పడుతూ ఉండగా ఆ కుర్రవాడు పాడుబడిన చిన్న చర్చికి చేరాడు. ఆ శిథిలాల్లో రావి చెట్టు ఇంకా అక్కడే ఉన్నది. సగం విరిగిపోయిన కప్పులో నుంచి నక్షత్రాలు కనిపిస్తున్నాయి. గొర్రెలతో పాటు తను అక్కడ గడిపిన సమయం గుర్తు వచ్చింది. తనకు వచ్చిన కల తప్పించి అప్పుడు అంతా ప్రశాంతంగా ఉండేది. ప్రస్తుతం గొర్రెల మంద అతనితో లేదు. చేతిలో ఒక పార మాత్రం ఉన్నది. అతను చాలాసేపు ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు అతను తన సంచిలో నుంచి వైన్ సీసా తీశాడు. వైన్ తాగాడు. అప్పుడు అతనికి ఎడారిలో కూర్చుని రసవాదితో కలిసి వైన్ తాగిన రాత్రి గుర్తు వచ్చింది. తను ప్రయాణించిన అనేక బాటలు అతని ఆలోచనలలో మెదిలాయి. తన నిధి చూపించటానికి భగవంతుడు చూపించిన మార్గం విచిత్రమైంది. మళ్ళీ తనకు వస్తున్న కలలు నమ్మకపోతే తను ఆ జిప్సీ స్త్రీని, ముసలి రాజును, ఆ దొంగను, ఇంకా అది ఒక పెద్ద జాబితా. ఆ శకునాల్లో తన బాట రాసిపెట్టి ఉన్నది. తను దారి తప్పడానికి వీలు లేదు అని అతను స్వాగతం చెప్పుకున్నాడు. అతను నిద్రపోయాడు. కళ్ళు తెరిచేసరికి సూర్యుడు బాగా పైకి వచ్చి ఉన్నాడు. అతను రావి చెట్టు మొదట్లో తవ్వటం మొదలుపెట్టాడు. ముసలి మాయావి ఆ కుర్రవాడు ఆకాశం వైపు తిరిగి అరిచాడు. నీకు కథ అంతా ముందుగానే తెలుసు. నేను నీ చర్చికి తిరిగి రావాలని ఇక్కడ కొంత బంగారం దాచి ఉంచావు. నేను చినిగిపోయిన పీలికలలో తిరిగి వస్తూ ఉంటే ఆ సన్యాసి నన్ను చూసి నవ్వాడు. నాకు ఈ అవస్థ తప్పించి ఉండవచ్చు కదా. కాదు, గాలిలో అతనికి ఒక స్వరం వినిపించింది. నేను నీకు ముందరే చెప్పి ఉంటే నువ్వు పిరమిడ్స్ చూసి ఉండేవాడివి కాదు. అవి చాలా బాగున్నాయి కదా. కుర్రవాడు నవ్వుకున్నాడు. తవ్వకం కొనసాగించాడు. ఒక అరగంట తర్వాత అతని పారకు ఏదో గట్టిగా తగిలింది. 1 గంట తర్వాత బంగారపు స్పానిష్ నాణేలతో నిండిన ఒక పెట్టె అతనికి కనిపించింది. అందులో విలువైన రాళ్ళు, ఎరుపు తెలుపు ఈకలతో అలంకరించిన బంగారపు ముసుగులు, నగలతో పొదిగిన రాతి విగ్రహాలు కూడా ఉన్నాయి. స్మృతి పదంలో మరుగుపడిన విజయాల్లో కొల్లగొట్టిన సంపద. దాని గురించి ఆ విజేత తన తర్వాతి తరానికి చెప్పడం మర్చిపోయాడు బహుశా. ఆ కుర్రవాడు తన సంచిలోంచి యూరిన్ తుమ్మిం బయటకు తీశాడు. అతను ఆ 2 రాళ్లను ఒక్కసారి మాత్రమే విపణి వీధిలో ఒక ఉదయం ఉపయోగించాడు. అతని జీవితం, అతని బాట, అతనికి అవసరమైన శకునాలన్నింటినీ ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాయి. అతను యూరిన్ తుమ్మింలను ఆ పెట్టెలో పెట్టాడు. అవి కూడా తన నిధిలో ఒక భాగం అని ముసలి రాజును గుర్తు చేస్తాయి. ఆయనను తను మరి ఎన్నడూ చూడకపోవచ్చు. తమ అదృష్టాన్ని వెంటాడే వారిని జీవితం చాలా ఉదారంగా సత్కరించుతుంది. ఇది పరమసత్యం అని ఆ కుర్రవాడి ఆలోచన. ఆ జిప్సీ స్త్రీకి తన నిధిలో 10వ వంతు ఇస్తానని తన మాట ఇచ్చాడు. ఆ మాట చెల్లించడానికి అతను తరీఫా వెళ్ళాలి. జిప్సీలు చాలా తెలివైన వారు అనుకున్నాడు ఆ కుర్రవాడు. వారి నిరంతర దేశాటనమే అందుకు కారణం కావచ్చు. మళ్ళీ గాలి వీచసాగింది. అది ఆఫ్రికా నుంచి వస్తున్న లెవాంటర్ వాయువు. దానిలో ఎడారి వాసన కానీ, మూరుల ఆక్రమణ కానీ లేవు. ఇప్పుడు ఆ గాలిలో అతనికి పరిచయం ఉన్న ఒక పరిమళం తేలి వచ్చింది. దానితో పాటు ఒక చుంబన స్పర్శ. ఆ స్పర్శ చాలా దూరం నుంచి మెల్లిమెల్లిగా వచ్చి అతని పెదవుల మీద నిలిచిపోయింది. ఆ కుర్రవాడు నవ్వుకున్నాడు. ఆమె అలా చేయటం అదే మొదటిసారి. నేను వస్తున్నాను ఫాతిమా అన్నాడు అతను.